వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తీరం దాటి క్రమేపీ బలహీనపడుతోంది. మరో 24 గంటలు అల్పపీడనం కొనసాగుతుందని ఐఎండీ ప్రకటించింది. మరోవైపు అల్పపీడన ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్ వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రుతుపవనాల ప్రభావంతో వచ్చే 5 రోజులు చెదురుమొదురు వర్షాలు కురవనున్నాయి. ఇక విశాఖ తీరంలో సముద్రం అలజడిగా మారింది. బలమైన ఈదురుగాలుల కారణంగా కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. మత్స్యకారులు మరో 2 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తీరం దాటి క్రమేపీ బలహీనపడుతోంది. మరో 24 గంటలు అల్పపీడనం కొనసాగుతుందని ఐఎండీ ప్రకటించింది. మరోవైపు అల్పపీడన ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్ వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రుతుపవనాల ప్రభావంతో వచ్చే 5 రోజులు చెదురుమొదురు వర్షాలు కురవనున్నాయి. ఇక విశాఖ తీరంలో సముద్రం అలజడిగా మారింది. బలమైన ఈదురుగాలుల కారణంగా కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. మత్స్యకారులు మరో 2 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది.